బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సార్. మా శుభమస్తు. సార్, శివరాత్రి అనగానే చాలామంది ఏం చెప్తారంటే బ్రహ్మ విష్ణుమూర్తులు కొట్లాడుకుంటున్నప్పుడు అర్ధరాత్రి వేళ శివుడు ఉద్భవించాడు అని అంటూ ఉంటారు. అందుకే మనం శివరాత్రిని జరుపుకుంటూ ఉంటామని కూడా ప్రచారంలో ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం? అంటే ఈ ప్రత్యేకతంగా అంటే అసలు ఈ రోజు ఈ శివరాత్రి జరుపుకోవడానికి ప్రత్యేకమైన కథ ఏమైనా ఉందా? అవునమ్మా, బ్రహ్మ విష్ణువులు ఆధిపత్య పోరు కోసము వారిద్దరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారనమాట. అది వాస్తవమే. మనకు శివపురాణంలోని విద్వేశ్వర సంహితలో ఒక కథ చెప్తారు, మహాశివరాత్రి ఆవిర్భావం గురించినటువంటిది. ఆ కథ అందరూ కూడా తెలుసుకోవాలి. శివరాత్రి యొక్క విశిష్టత అనేటువంటిది తెలుసుకోవాలి అందరూ. ఒకసారి గంగా యమున సంగమమైనటువంటి ప్రయాగ క్షేత్రంలో రోమహర్షణ మహర్షి యొక్క కుమారుడైనటువంటి సూత మహర్షి అక్కడికి వస్తాడనమాట. రోమహర్షణ మహర్షి అని ఆయన వ్యాసభగవానుని యొక్క శిష్యుడు. వ్యాసభగవానులు ఎవరు? సాక్షాత్తు నారాయణ అంశ. మనకు అష్టాదశ పురాణాలన్నీ కూడా మనకు అందించినటువంటి వాడు. మనకు మహాభారతంలో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. ఆయన లేకపోతే మహాభారతమే పూర్తిగా ఉండదు. మహాభారతాన్ని అందించినటువంటి వాడు, వేదాలను విభాగాలుగా చేసి అందించినటువంటి వాడు వ్యాసభగవానుడు. ఆయన దగ్గర నుంచి ఇవన్నింటినీ కూడా పురాణ సారమంతా కూడా గ్రహించి వాటిని జనాలకు అందించినటువంటి వాడు రోమహర్షణ మహర్షి. ఈయన గురించి ఒక మాట చెప్పుకోవాలమ్మా. రోమహర్షణ మహర్షి అనేటువంటిది కూడా ఆయన పేరు కాదు అసలు. వాస్తవానికి వ్యాసుని శిష్యుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈయనని జనులు ఈ పేరుతోడు పిలిచారు. చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే వ్యాసుని దగ్గర విన్నటువంటి విషయాలన్నీ కూడా జనాలకు చెప్తుంటే మనం గూస్ బంప్స్ అంటాం, చూసావమ్మా? దాని యొక్క అర్థం ఇదే అనమాట, రోమహర్షణము. గూస్ బంప్స్కి తెలుగులో ఏమంటారు సార్ అని అడిగితే గూస్ బంప్స్ని తెలుగులో రోమహర్షణము అంటారని చెప్పొచ్చమ్మా. అంటే ఈయన ఆ వేదాల సారాన్ని కానీ పురాణాలు ఇతిహాసాల గురించి కానీ చెబుతూ ఉంటే జనాలకు రోమాంచితమయ్యేటువంటిది అనమాట. వారికి ఆ కథలన్నీ వినడం వలన వెంట్రుకలు నిక్కబొడుచుకునేటువంటివి. దాన్నే రోమహర్షణము అంటారు. అలా చెప్పేటువంటి వాడు గనక ఈయనని రోమహర్షణ మహర్షి అని పిలిచేటువంటి వారనమాట. ఆయన కుమారుడు సూత మహర్షి. సూత మహర్షి ద్వారానే మనము ఇప్పుడు చేసుకునేటువంటి వ్రతాలన్నీ కూడా ఆయన ద్వారానే మనకు అందాయి. సూత మహర్షి ఈ ప్రయాగ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మిగతా మహర్షులందరూ కూడా మహాశివరాత్రి కథను గురించి తెలుపమన్నారనమాట. అప్పుడు సూత మహర్షి గొప్పవాడు, చాలా గొప్పవాడు. తండ్రి ఎట్లా అయితే ఈయనకు అందించాడో అదే విధంగా జనాలకు అందించేటువంటి వాడు సూత మహర్షి. ఆయన ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పినా కానీ ఇది నాకు తెలుసు నేను చెప్తానని చెప్పాడు. ఇది పూర్వము వీరు ఫలానా వారితో చెప్పినటువంటి విషయం కనుక వారు వీరితో ఏదైతే చెప్పారో అదే విషయం చెప్తాను, ఇందులో నేను ఏది కూడా కల్పించి చెప్పను అనేటువంటి వాడు. అంత గొప్ప మహర్షి అన్నమాట. అయితే ఈ మహర్షులందరూ కూడా ఆయనను అడిగేసరికి ఒకసారి వ్యాస భగవానుల వారు సనత్ కుమారుల వారిని అడిగారట, మహాశివరాత్రి గురించినటువంటి విశేషాలు చెప్పండి అని. అంటే సనత్ కుమారుడు ఆయన చెప్పాడట, ఒకసారి నేను నందికేశ్వరుడు ఇద్దరం కూడా మేము మాట్లాడుకునేటువంటి సమయంలో వచ్చినటువంటి విషయం వృత్తాంతాన్ని నీకు తెలుపుతాను వ్యాస భగవాన్ అని చెప్పాడట. సనత్ కుమారు తెలిపినటువంటి విషయమంతా కూడా. అయితే ఒకసారి బ్రహ్మ విష్ణువులు వీరిద్దరి మధ్య ఆధిపత్యము ఎవరు గొప్పవారు అనేటువంటిది ఒక ప్రశ్న తలెత్తింది. నేను గొప్ప అంటే కాదు, నేను గొప్ప అనేటువంటిది. ఈ చర్చ పోను 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 ఇద్దరి మధ్యలో యుద్ధానికి దారితీసింది. ఇద్దరు కూడా కొన్ని రోజుల పాటు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. దేవతలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా పోట్లాడుకుంటున్నారు అని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు పైనుంచి. ఇద్దరు చెరొక అస్త్రాలను తీశారు.
ఒకరు పాశుపతాస్త్రాన్ని తీశారు, మరొకరు ఇంకొక అస్త్రాన్ని తీసుకున్నారు. ఒకరి మీద ఒకరు ఈ అస్త్రాలు వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడైతే ఈ అస్త్రాలు కనుక ప్రయోగం జరుగుతుందో అప్పుడు కేవలం బ్రహ్మ విష్ణువులకు మాత్రమే కాదు, సమస్త లోకాలకు కూడా నాశనం అనేటువంటిది జరుగుతుంది. పాశుపతాలు అని అంటే ఇప్పుడు అణుబాంబులను మనం చెప్తున్నాం చూసావమ్మా, అణుబాంబులు లాంటివి అనమాట, వెనకటి నుంచి ఉన్నటువంటివే. మనమంతా కూడా మనం పురాణాలపైన ఆధారపడి వింటున్నాం గనక ఇలా బాణాలు తీసుకొని వాటినే అస్త్రాలు అనుకుంటాం. ఈ బాణమే అణుబాంబు, ఈ అస్త్రమే అణుబాంబు అన్నమాట. అలా మనకు చెప్పారు గనక మనము అణుబాంబులు అనేటువంటిది ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అవన్నీ కూడా వెనకటి నుంచి ఉన్నటువంటివి. ఒక అణుబాంబు విస్ఫోటనం జరిగితే అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి పంచభూతాలన్నీ కూడా నాశనం జరుగుతాయి. అక్కడ మనము జపాన్లో జరిగినటువంటిదంతా కూడా హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటిది తెలుసు కదా, కొన్ని సంవత్సరాల పాటు అక్కడ గడ్డిపోచ కూడా మొలవలేదు. అట్లా అలాంటి అణుబాంబుల లాంటి అస్త్రాలు వీరిద్దరు కూడా సంధించుకునే సమయంలో మానవాళికి నాశనం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు వీరిద్దరి మధ్య శివుడు లింగాకారంలో జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. ఆయన ఇలా ఆవిర్భవించి కింద పైన వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమోలి విలసత్ పూర్ణేందువాంతామృతై అని వేదం కీర్తిస్తుంది. ఆ పాతాళం నుంచి ఊర్ధ్వలోకం వరకు కూడా ఆ జ్యోతి రూపం అలా వెళ్ళిపోతూనే ఉందట. అప్పుడు పరమేశ్వరుడు సాక్షాత్కరించి మీ ఇద్దరు ఎవరు గొప్ప అని అనుకుంటున్నారు కదా, ఇందులో ఆది అంతములను ఎవరైతే చూసి వచ్చి నాకు చెప్తారో వారు గొప్ప, వెళ్ళండి అన్నాడట. అప్పుడు బ్రహ్మ ఊర్ధ్వం అగ్రభాగం ఎక్కడుందో చూడ్డానికి పైకి వెళ్ళాడు. విష్ణుమూర్తి ఈ మూలం ఎక్కడుందో చూద్దామని కిందికి వెళ్ళాడు. ఇలా ఒకరు పైకి కిందికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఎంత కిందికి వెళ్ళినా కానీ ఈ అగ్రభాగం దీని ప్రారంభం ఎక్కడ అనేటువంటిది కనబడడం లేదు. వెళ్ళి చివరికి నీరసించిపోయి ఇక దీని యొక్క ఆదిని కనుక్కోవడం, అంతాన్ని కనుక్కోవడం సాధ్యం కానటువంటి పని అని చెప్పేసి తిరిగి వచ్చేసాడు. వచ్చేసి నేను నిష్ఫలమయ్యాను, నేను కనుక్కోలేకపోయానని శివుడికి చెప్పాడు. ఓటమిని అంగీకరించాడు. బ్రహ్మదేవుడు పైకి వెళ్తూ ఉంటే పైనుంచి మొగలి పువ్వు, గోవు వీళ్ళిద్దరూ వస్తున్నారట. అప్పటికి బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది ఈ లింగం యొక్క ఆదిని కనుక్కోవడం అనేటువంటిది సాధ్యం కానటువంటిది అని అర్థమైపోయింది. వాళ్ళు వస్తూ మొగిలి పువ్వును ఈ ఆవును అడిగాడట, ఎక్కడి నుంచి వస్తున్నారనంటే ఈ శివలింగం యొక్క ఆదిని దర్శించి మేము వస్తున్నాము అని చెప్పారట. సత్యమే చెప్పారు, వాళ్ళు దర్శించి వస్తున్నారనమాట. చెప్పేసరికి బ్రహ్మ అన్నాడట, సరే మీరిద్దరు నాకు సాక్షులు, నేను శివలింగం యొక్క ప్రారంభాన్ని చూశాను అని మీరిద్దరు కూడా సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి వీళ్ళిద్దరిని పట్టుకొని వచ్చాడట. కేతకీ పుష్పము అంటారనమాట మొగిలి పువ్వును. ఇద్దరు పరమేశ్వరుని దగ్గరికి మళ్ళీ వచ్చారు. వచ్చేసరికి నేను ప్రారంభాన్ని చూశాను అని బ్రహ్మదేవుడు అన్నాడట. దీనికి సాక్ష్యం ఇదిగో ఈ కేతకీ పుష్పము, ఈ ఆవు అన్నారట. అనగానే కేతకీ పుష్పము, అవును బ్రహ్మదేవుడు ప్రారంభాన్ని చూశాడు అని అబద్ధం చెప్పింది, అసత్య దోషం. ఆవు మాత్రము తల ఊపిందట, చూశాడు అన్నట్టుగా ఇలా తల ఊపి చూడలేదన్నట్టు తోక ఊపిందట. అప్పుడు పరమేశ్వరుడు ముందా అమ్మ ఈ నాటకాలన్నీ కూడా ఎవరు ఏం చెప్తున్నారని తెలీదా? విష్ణుమూర్తి మాత్రం నిజాయితీగా తన తప్పును ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు అసత్యానికి పాల్పడ్డాడు కనుక మొగిలి పువ్వు ఈ అసత్యానికి వంత పాడింది కనుక మొగిలి పువ్వు అన్నాడట, ఇక నువ్వు నా పూజకి నువ్వు పనికిరావు, అసత్య దోషం కనుక ఆదిని కనుక్కోవడం ఎవరికీ సాధ్యం కాదు, అలాంటిది నువ్వు బ్రహ్మదేవుడు ఆదిని కనుక్కున్నాడని చెప్పడము అసత్యానికి నువ్వు వంత పాడావు కనుక నీకు పూజార్హత లేదు, నా పూజలో నీకు అర్హత లేదు అని చెప్పాడట. ఆవు మాత్రం తలతోటి అబద్ధం చెప్పి తోకతోటి నిజం చెప్పింది కనుక ఆవునన్నాడట, నీకు ముఖ పూజ లేదు, నిన్ను ముఖాన్ని పూజించరు, నీకు పృష్ఠభాగాన్ని తోక భాగాన్ని మాత్రమే పూజిస్తారని ఆవుకు చెప్పాడట. ఇక బ్రహ్మదేవునుడు అసత్య దోషానికి పాల్పడ్డాడు గనక ఆయన నుంచి వీరభద్రుడిని సృష్టించి, బ్రహ్మకి ఎన్ని తలలుంటాయి?
5 తలలు ఉండేవి, కానీ ఇప్పుడు 4 ఉన్నాయి. ఏ తల అయితే అసత్యం చెప్పిందో వీరభద్రుడిని సృష్టించి ఆ వీరభద్రుడు ఈ 5వ తలను అసత్యం మాట్లాడినటువంటి తలను నరికేశాడట బ్రహ్మదేవునికి. తర్వాత పూర్తిగా బ్రహ్మను కూడా చంపేయడానికి పోతూ ఉంటే విష్ణుమూర్తి పరమేశ్వరుని యొక్క పాదాలు పెట్టుకొని బ్రహ్మ చేసినటువంటి అపరాధాన్ని మన్నించవలసింది అని చెప్పగానే అప్పుడు బ్రహ్మదేవుణ్ణి వదిలివేశాడట. అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి అంతకుముందు 5 తలలు ఉండేటువంటివి 4 తలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ విధంగా బ్రహ్మహత్యా పాతకం ఆయనకు చుట్టుకోవడము, బ్రహ్మ కపాలంలో మాత్రమే ఆ బ్రహ్మదేవుని యొక్క కపాలం అనేటువంటిది వదిలిపోవడము, ఆ తర్వాత అక్కడి నుంచి బ్రహ్మ కపాలంలోనే పితృదేవతలను ఆరాధించడం అనేటువంటి వరాన్ని మళ్ళీ పరమేశ్వరుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగినటువంటి సంవాదంలో ఎవరు గొప్ప అనుకుంటూ పోరాడంలో మధ్యలో ఎవరు గొప్ప ఏంటయ్యా, అందరము సమానమే అని చెప్పుకోవడం కోసము పరమేశ్వరుడు జ్యోతి రూపంలో ఈ రోజున ఆవిర్భవించినటువంటి కథ మనకు శివపురాణంలో విద్వేశ్వర సంహితలో కనబడుతుంది. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క ఆవిర్భావం జరిగినట్టుగా మనకి ఈ ఘట్టం తెలుస్తుంది. ఈ కథ అంతా కూడా అందరూ తప్పకుండా ఈ రోజున వినాల్సినటువంటి కథ. ఈ కథను వింటే శివానుగ్రహం లభించి వారి జన్మాంతరంలో చేయబడినటువంటి పాపముల నుంచి కూడా వాళ్ళు విముక్తులయ్యి మంచి ఫలితాలు లభిస్తాయి అని అంటుంది మన శాస్త్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శుభమస్తు.